క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుడి వాక్యం నిలిచిన గాక ఆమేన్. అవునండి, దేవుడు నిన్ను ఎరుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ విషయంలో దేవుడు నిన్ను ఎరుగుతారు అంటే, ఎవరైతే తన యందు నమ్మిక ఉంచుతారో నీ యొక్క శ్రమలో, శోధనలో, ప్రతికూల పరిస్థితుల్లో, దుఃఖంలో, ఇబ్బందులో, నీకు కలుగుతున్న ప్రతి విధమైన వేదనలో నీవు గనక దేవుని యందు నమ్మిక ఉంచి, నా దేవుడు ఉన్నాడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు ఈ పరిస్థితిలో నన్ను నడిపిస్తాడు అని చెప్పేసి ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో ఆ నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. నిజముగా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన నిన్ను ఎరిగిన వాడై ఉన్నాడు, నీ అవసరత ఎరిగిన వాడై ఉన్నాడు, నీ పరిస్థితి ఎరిగిన వాడై ఉన్నాడు, నీ కష్టం ఎరిగిన వాడై ఉన్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం మాత్రం ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలి, నిజముగా మొరపెట్టు వారంగా, నిజంగా ఆశ్రయించే వారిగా ఉండాలి. మనుషులు ఆశ్రయించి, డబ్బును ఆశ్రయించి, లేదంటే పరిస్థితులను ఆశ్రయించి నువ్వు మోసపోయేవేమో, కానీ దేవుని ఆశ్రయించి వారిని ఆయన ఎరుగును. వారిని ఎప్పుడు కూడా దేవుడు దాటిపోడు. వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. కానీ ప్రతి పరిస్థితిలో దేవుని ఆశ్రయించి దేవుడి చేత అన్ని విషయాల్లో ఆస్వాదించబడు. ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. నీ యందు నమ్మకించి వారిని వెరుగుదో కదా ప్రభా. వారి పరిస్థితులలో, వారి శోధనలో బిడ్డలు నీ యందు నమ్మకించుతుండగా వారి జీవితంలో నువ్వే కార్యం జరిగించి వారికి విడుదల, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.